హలో అందరికీ. ఏం చేస్తున్నారు అందరూ? యూట్యూబ్ చూస్తూ చిల్ అవుతున్నారా? ఓకే. ఈ మధ్య నా ఛానల్‌లో నా పెళ్లి వీడియోస్ పెడుతూ ఉన్నాను. అలా నాకు ఇప్పుడే పెళ్లవ్వలేదు. పెళ్లయ్యి చూస్తూ చూస్తూ 1 ఇయర్ గడిచిపోయింది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది. సో, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి బెంగుళూరులోనే సింపుల్‌గా అయినా బాగా చేసుకుందాము అని అనుకున్నాం. తేజ చిన్న పార్టీ రూమ్స్ అలా ట్రై చేద్దామా అన్నాడు. సో నేనప్పుడు అప్పుడే నేను ఈ డోమ్ కెఫే సజెషన్ ఇచ్చాను. సో వెంటనే మేము రీచ్ అవుట్ అయ్యి చేసాం. ఇంకా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ డేనే మా యానివర్సరీ. సో నెక్స్ట్ డేకే స్లాట్ బుక్ చేసేసాం. ఫీలింగ్ ఉన్నింది ఈ టైంలో టైంలో చేస్తున్నాం కాబట్టి ఆ పార్టీ రూమ్‌లో ఎవరు ఉండరు. సో అంతా మనదే అనే ఫీలింగ్ వస్తది అని అనుకున్నాం. సో ఇంకా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు మాకు ఒక కాంప్లిమెంటరీ కేక్ ఇస్తామని చెప్పారు. సో ఇంకా ఆ కేక్ రాలేదు. అండ్ తేజ వాళ్ళ మామ వాళ్ళు కూడా ఇంకా రీచ్ అవ్వలేదు. సో అందాక మేము డాన్సెస్ అలా చేసుకుంటూ ఫన్ చేసాము. ఓన్లీ ఫ్యామిలీసే ఉన్నాయి కాబట్టి. అండ్ ఫైనల్లీ ఇలా డాన్స్ చేస్తూ అలా స్పెండ్ చేస్తూ ఫోటోషూట్ అయిపోయేసరికి డార్క్ అయిపోయింది స్కై. అండ్ తేజ వాళ్ళ మామ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఫుల్ లైటింగ్ ఉంది. సో మనం ఈ స్లాట్ బుక్ చేసినందుకు మనకు 2 వేరియేషన్స్ వచ్చాయి. 6:30 అంటే మేము 6:30కే క్లోజ్ చేయలేదు బేసిక్‌గా. సో మనకి లైటింగ్‌తో సహా ఇప్పుడు మళ్ళీ పిక్చర్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఒకసారి లైటింగ్‌తో వచ్చింది. ఇంకోసారి ఈ ఈ ఫ్యాన్సీ లైటింగ్స్‌తో కూడా వచ్చాయన్నమాట ఫోటోస్. చాలా బా వచ్చాయి. అండ్ బేసిక్‌గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఈ పార్టీ రూమ్స్ అన్నీ బ్రైడ్ బేస్, బర్త్‌డేస్ జరుగుతాయి. అది కూడా వెస్టర్న్‌తో విత్ ఫ్రెండ్స్ జరుగుతాయి. బట్ మేము ఫస్ట్ టైమ్ ఇక్కడికి చాలా ట్రెడిషనల్‌గా చాలా పద్ధతిగా మామిడి పళ్ళు, పూలు, పళ్ళతోని ఒక ఫంక్షన్ హాల్‌లాగా చేసేసామన్నమాట. సో ఇంకా కేక్ కటింగ్, మళ్ళీ సెకండ్ టైమ్ ఫోటో షూట్స్ అన్నీ అయ్యాక అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోస్ దిగేసి అలా అక్కడ డోమ్స్‌లో సెలబ్రేషన్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అండ్ బా అనిపించింది. అక్కడ ఓన్లీ 8-10 మెంబర్స్‌కే సరిపోతుంది. ఇప్పుడు ఫంక్షన్ అంతా బా జరిగింది. ఇప్పుడు డిన్నర్ కూడా బా జరగాలని అనుకున్నాం. అండ్ అదే లైన్‌లో మనకు అరోమాస్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నింది. సో అక్కడైతే బావుంటుంది అని ఫీల్ అయ్యి అక్కడికెళ్ళాము. అండ్ నిజంగా చాలా బావున్నింది అరోమాస్ ఆఫ్ హైదరాబాద్. ఎవ్రీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. బట్ నేను అనుకుంటాను ఎవ్రీ ఫైనల్ ఇంప్రెషన్ ఇస్ ద పర్మనెంట్ ఇంప్రెషన్. సో ఫైనల్‌గా మనం ఎలా ఫీల్ అవుతే అదే మన మైండ్‌లో ఉంటుంది. సో డిన్నర్ చాలా బావున్నింది. అండ్ వి వర్ వెరీ హ్యాపీ దట్ డే. అనుకోకుండానే పార్టీ అంతా బా జరిగింది. డిన్నర్ అంతా కూడా బా జరిగింది. కానీ మా చింటూ ఒకటే మిస్ అయ్యాడు. తేజ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చింటే చాలా బాగుండేది. అంత కంప్లీట్‌గా ఉండేది. ఓకే. థాంక్ యూ గైస్. బై బై.